హలో వాట్సాప్ లెజెండ్స్. ఈరోజు మనం బిగ్ బాస్ 9 తెలుగు వీక్ 3 నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. హరీష్ని వచ్చేసి తను సైలెంట్గా అలిగి మూలకుండి తినకుండా ఎవరితో మాట్లాడకుండా కలవకుండా అలా ఉంటున్నాడు అని ఒక పాయింట్. ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే జోక్గా అయినా మీరు తీసుకోరు, మీరు జోక్ చేసినా ఏమైనా అన్నా అవతల పర్సన్ తీసుకోవాలి అన్న పాయింట్స్ మీద నామినేట్ చేశారు. అవైతే 100% కరెక్ట్. వాళ్ళ నామినేషన్స్లో కూడా బూత్ మాట అనేసి అది తప్పేం కాదు, అది నార్మలే అనేసి అనడము. ఇంకా మీరు అని రెస్పెక్ట్ ఇవ్వాలి, అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతా, నేను నువ్వు అని సంబోధించును, మీరు అని అంటాను, నాకు కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి అని అంటాడు. బూతులు మాట్లాడచ్చు కానీ మీరు అని మాట్లాడాలి అన్నది ఏ విధంగా లాజికల్ పాయింట్ నాకు అర్థం కాలేదు. సో ఆయన చాలా హిపోక్రిట్, ఈగోయిస్టిక్. ఫ్లోరా నామినేషన్ లో వాళ్ళు చెప్పిన పాయింట్స్, తను సరిగ్గా కలవట్లేదు అందరితో, వీకెండ్లో చెప్పినవే చెప్పారు. తర్వాత వచ్చేసి తను వీకెండ్లో మోస్ట్ బోరింగ్ అని అందరూ చెప్తుంటే తను దాన్ని డిఫెండ్ చేసుకోకుండా యాక్సెప్ట్ చేసేసి నేను ఇక్కడే నించుంటాను అని అనింది. మామూలుగా దాన్ని డిఫెండ్ చేసుకోవాలి కదా అని ఒక పాయింట్ చెప్పారు. ఆ పాయింట్ అంతా నాకు వ్యాలిడ్గా అనిపించలేదు. వీకెండ్లో టాస్క్ అన్నది ఒక ఫన్ టాస్క్ లాగా తీసుకున్నారు కాబట్టి ఆవిడ దానికి ఏమీ డిఫెండ్ చేసుకోలేదని అనిపించింది. కానీ ఆ టాస్క్ వల్ల జైల్లో వేస్తారు అని చెప్పి తను యాంటిసిపేట్ చేసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్లోరా గారు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు తొందరగా అని చెప్పారు. కానీ ఆ పాయింట్ కూడా నాకు అంత వ్యాలిడ్గా అనిపించలేదు. ఆవిడ ఫస్ట్ నుంచి కూడా అసలు మాట్లాడడమే తక్కువ, బట్ మాట్లాడినప్పుడు ఆవిడ ఓన్ ఒపీనియన్స్ చెప్పారు కానీ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అయితే ఏం చెప్పలేదు. ప్రస్తుతానికి తను ఎక్కువగా సంజన గారితో ఉంటున్నారు. సో సంజన గారి వల్ల ఫ్లోరా గారు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని అనుకుంటున్నారు, బట్ అలా ఏమీ లేదు. ఆ పాయింట్ తను కూడా నామినేషన్ టైంలో క్లారిఫై చేసింది. సో ఆ పాయింట్ కూడా ఇన్వాలిడ్ అనిపించింది. రీతును వచ్చేసి తను సంచాలక్గా ఫెయిల్ అయింది అని చెప్పి ఓనర్స్, ఇంకా తను ఏదో బ్యాడ్ వర్డ్ యూజ్ చేసింది అని చెప్పి టెనెంట్స్ నామినేట్ చేశారు. తను ఏం బ్యాడ్ వర్డ్ అనిందో అర్థం కాలేదు నాకైతే. బట్ సంచాలక్గా ఫెయిల్ అయింది అన్న పాయింట్ దగ్గర అయితే టీంలో హార్మనీ డిస్రప్ట్ అయింది అని అన్నారు ఓనర్స్. బట్ టీమ్ హార్మనీకి ఇంకా సంచాలక్కి అసలు సంబంధం లేదు. సంచాలక్ అంటే ఏ టీము కాదు, టెనెంట్ కాదు, ఓనర్ కాదు, సెలబ్రిటీ కాదు, కామనర్ కాదు, ఒక ఎంపైర్ లాగా. సో తను ఆ టైంలో ఏం చూసింది దాన్ని బట్టి తన ఒపీనియన్, తన డెసిషన్ తను చెప్పింది. తను కావాలని ఫేవర్ చేసిందా ఫేవర్ చేయలేదా అన్నది ఇంకా మనకు తెలీదు. బట్ నాకైతే అది టీమ్ హార్మనీ పాయింట్ అయితే కరెక్ట్గా అనిపించలేదు. రాముని వచ్చేసి తను బాల్స్ బొమ్మలు టాస్క్లో తన బ్యాగ్లో నుంచి రీతు అన్ని బొమ్మలు తీసేసుకుంటున్నా కూడా నువ్వేం రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా నించొని ఉన్నావు. సో నీకోసం నువ్వు ఫైట్ చేయకపోతే బిగ్ బాస్ హౌస్లో కష్టం అన్న ఆ పాయింట్ మీద నామినేట్ చేశారు. ఆ పాయింట్కి నేను అగ్రీ అవుతాను. తను ఎమోషనల్ అయిపోయి ఏమీ చేయకుండా అలా సైలెంట్గా నించొని ఉన్నాడు, బట్ ఫైట్ చేసి ఆడుండాల్సిందే అనిపించింది. ప్రియాని వచ్చేసి మాటలు వదిలేస్తుంది. ఓనర్స్ అందరు తింటుంటే కొద్దిగా చూసి తినండి మైండ్ఫుల్గా అని చెప్పడము, టెనెంట్స్ అందరూ క్యాప్టెన్సీ క్యాండిడేట్స్ని చెప్పండి అన్నప్పుడు మీరు డిసిషన్ తీసుకొని ఆలోచించుకొని చెప్తున్నారా లేకపోతే ఇంకి పింకి ఆడుకొని వచ్చి చెప్తున్నారా అన్నట్టు అనడము, అవన్నీ కొద్దిగా మిస్టేక్స్ తన సైడ్. ఆ పాయింట్స్ మీద తనని నామినేట్ చేశారు. తను అలా ఎలా పడితే అలా అనేయడం, అవతలని కొద్దిగా తక్కువ చేసి మాట్లాడడం, అలా కొంచెం ఈగోయిస్టిక్గానే బిహేవ్ చేస్తున్నారు. సో ఆ పాయింట్స్ నాకు వ్యాలిడ్గా అనిపించాయి. కళ్యాణ్ని ఓనర్స్ నామినేట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు గేమ్స్లో ఏమీ ఆడట్లేదు, ఇంకా కొంతమందితోనే కనిపిస్తున్నావు, అందరితో కలవట్లేదు అని చెప్పారు. గేమ్స్ ఆడట్లేదంటే నాకు తెలిసినంత వరకు తనకి ఇంకా గేమ్స్ ఎక్కువగా ఆడే ఆపర్చునిటీ దొరకలేదు, అదొకటి. ఇంకా అందరితో కలవట్లేదు అంటే కొద్దిగా ఎక్కువగా రీతు ఇంకా పవన్ తనుజ వీళ్ళతో ఎక్కువ కనిపిస్తున్నాడు, బట్ మరీ రిజర్వ్డ్గా ఎవరితో కలవకుండా అయితే తను ఏం లేడు. ఏదో ఒక పాయింట్ చెప్పి
టెనెంట్స్ అందరినీ నామినేషన్లో పెట్టాలి అన్నట్టుగా చెప్పినట్టు అనిపించింది ఓనర్స్. ఓన్లీ డెమాన్ పవన్ వదిలేసి అందరూ టెనెంట్స్ని నామినేషన్లో పెట్టారు. డెమాన్ పవన్ క్యాప్టెన్ కాబట్టి నామినేట్ చేయలేరు అన్న ఆప్షన్ మీద అనిపించింది. ఫైనల్గా క్యాప్టెన్కి ఎవరో ఒక నామినేషన్స్లో ఉండే వాళ్ళని సేవ్ చేయండి అన్నప్పుడు డెమాన్ పవన్ రీతుని సెలెక్ట్ చేసుకుంటాడేమో అని అనుకున్నాను. కానీ ఎలాగో లక్కీగా శ్రీజాన్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచి రీతు డెమాన్ని ఫేవర్ చేసింది అని పాయింట్ నడుస్తుంది కదా, మళ్ళీ రీతునే సేవ్ చేసి అదే సైకిల్ కాకుండా బ్రేక్ చేశాడు. అది నాకు నచ్చింది. అండ్ ఆల్సో శ్రీజాన్ వాళ్ళు నామినేట్ చేసినప్పుడు వాళ్ళకి ఏం పాయింట్స్ ఉన్నాయో వాళ్ళు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు శ్రీజాకి అని అనిపించింది. సంజనాకి శ్రీజాకి ఆర్గ్యుమెంట్ కూడా ఆ నామినేషన్ టైంలో సంజన చాలా టూ మచ్ డ్రామా చేసినట్టు అనిపించింది. లైక్ నన్ను సైకోలాగా చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు, అందుకే నువ్వు మమ్మల్ని రెచ్చగొడతావు అని అలా ఏదో చెప్పింది. శ్రీజ కొద్దిగా వాయిస్ కొద్దిగా అన్యాయంగా అనిపించి అలా ఇరిటేట్ చేసిన సంజన గారి కంటే కొంచెం శ్రీజ బెటర్గానే మాట్లాడినట్టు అనిపించింది. ఆ పర్టికులర్ నామినేషన్ పాయింట్స్లో మాట్లాడేటప్పుడు మాత్రం శ్రీజ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు నన్ను నామినేట్ చేశారని అడిగింది. బట్ దానికి సమాధానం చెప్పకుండా సంజన గారు ఏదేదో మాట్లాడేశారు. తన ఓన్ ఒపీనియన్స్ని తను చెప్తున్నారు కానీ టీమ్ కలెక్టివ్గా ఏం డెసిషన్ మీద తను నామినేట్ చేస్తున్నారు అని తను స్పెసిఫై చేయలేదు. ఇంకా ఈ వీక్ అయితే నాకు ఫ్లోరా కానీ ప్రియా కానీ ఎలిమినేట్ అవుతారేమో అని అనిపిస్తుంది. ఫ్లోరా వచ్చేసి ఎక్కువ కనిపించట్లేదు కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రియా వచ్చేసి కొంచెం నెగిటివిటీ అన్నది తనకి బాగా వచ్చింది తన మాటల వల్ల, కాబట్టి తనకు కూడా అవకాశం ఉంది ఎలిమినేట్ అవ్వడానికి. ఈరోజుకంతే. థ్యాంక్ యూ. Follow my channel. Bye.